చంద్రబాబు నాయుడు గారికి పాఠాలు చెప్పడానికి మా రోజా వచ్చేసిందండి. ఏకంగా చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చిన రోజా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. ఒకసారి వినిపిస్తాను, వినండి. దబాయిస్తే అది నిజమవుతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటే అది ఆయన భ్రమే. జనాన్ని మాయ చేసినట్టు శ్రీవారిని మోసం చేయాలంటే కుదరదన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. నిన్న జగన్ గారు తన తిరుమల పర్యటన మీద స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయినా దాన్ని ఒప్పుకోకుండా చంద్రబాబు ఏమని ఒప్పుకోవాలి చెప్పు? ఆల్రెడీ మేము ఒప్పుకున్నామనే కదా చెప్తున్నాము. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అంతా ఏడిపోయి కదా, ఏమని ఏడిచాడు? నాకు హిందూ మతం పైన గౌరవం లేదు, నేను హిందూ దేవుళ్ళని నమ్మను, కాబట్టి నేను తిరుపతి వెళ్ళడం లేదు, నేను డిక్లరేషన్ పైన సంతకం పెట్టలేను, నా వల్ల కాదు, నన్ను దయచేసి వదిలేయండి. ఇండైరెక్ట్గా అలాగే ఏడిచాడు కదా. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏమని చెప్పాడు పైకి? నేను 5 సార్లు వెళ్ళాను, నేను ముఖ్యమంత్రిగా చేశాను, నన్ను డిక్లరేషన్ అడుగుతారా? నేను 5 సార్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాను ఏకాగ్గాలేగా, నన్ను అడుగుతారా అని చెప్పేసి ఏడిచాడు. అంతేనా? వైసీపీ నాయకులకు నోటీసులు ఇస్తే జగన్మోహన్ రెడ్డికే నోటీసులు ఇచ్చారని చెప్పేసి నా పచ్చి అబద్ధం ఆడాడు. ఏమని ఒప్పుకోవాలి? ఆ ప్రెస్ మీట్లో ఏముందని ఒప్పుకోవాలి? ఆ ప్రెస్ మీట్ చూసిన ఎవరికైనా సరే అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి హిందూ సాంప్రదాయాలపైన కానీ, హిందూ దేవుళ్ళపైన కానీ, హిందూ మతం పైన కానీ ఎలాంటి నమ్మకము లేదు. లాస్ట్లో ఏమండి ఇలా కొట్టాడు? ఇదెక్కడ హిందూయిజం అండి, ఇదెక్కడ హిందుత్వం అండి, అంటే మేము రాకూడదా అండి అన్నాడు. అన్నాడా లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలని డైవర్ట్ చేయడానికి, కవర్ చేయడానికి నిన్ను తీసుకొచ్చారు. సిగ్గేమని అనిపిస్తుంది ఆ రోజా నీకు? అసలు కొంచెం అయినా కానీ కడుపుకు అన్నం తింటున్నావు, పెంట తింటున్నావు. అసలు నిన్న ఆయన ఏం మాట్లాడాడు? ఏం ఒప్పుకోవాలి ఇక్కడ? ఒప్పుకోవడానికి ఏమీ లేదు. క్లియర్ కట్గా డైరెక్ట్గా చెప్పేసాడు, నేను డిక్లరేషన్ ఫామ్ మీద నేను సంతకం పెట్టలేను, నా వల్ల కాదు, నాకు నమ్మకం లేదు అన్నాడు. ఇక నువ్వు వచ్చి పెద్ద పెద్ద పాఠాలు చెప్తావు మాకు. ఇంకా వినిపిస్తాను చూడండి. నాయుడు తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్ళీ మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి భయపడుతున్నాడు, డిక్లరేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి. ఇది 100% వాస్తవం. జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళనది అందుకే, డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలి కాబట్టి భయపడి వణికిపోయి నా వల్ల కాదు వెళ్ళడం, నేను సంతకం పెడితే అది వేరేలా వెళ్ళొద్ది, నా రాజకీయ భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోద్ది, ఇప్పటికే నాశనం అయిపోయింది, పక్కన పెట్టేది. కేవలం భయపడి వెళ్ళా, ఊరికే కాదు భయపడి. తప్పు చేసాడు, తప్పు చేసినమని వెళ్ళలేదు, భయపడ్డాడు కాబట్టిగా వెళ్ళలేదండి. ఒకవేళ నిజంగా ధైర్యవంతులు అయి ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్తుడు. దానికి ఇంకొక కారణం కూడా ఉంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నిజంగా తిరుపతి రావాలని చెప్పేసి నేను అనుకోలే. నిన్న శుక్రవారం కాబట్టి నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన ఘనకార్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే అవినీతి, వాటికి సంబంధించి కేసుల విచారణ కొరకు వాయిదాకి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి, కోర్టుకి వెళ్ళాలా 1 డజన్ కేసులకు సంబంధించి. అది ఎగ్గొట్టడానికే నాకు శుక్రవారం రావడం వీలు పడదు, నేను తిరుపతి వెళ్ళిపోతున్నాను, నా పైన ఒక అతిపెద్ద నింద వేసేశారు, ఇప్పుడు నేను దాన్ని కడుక్కోవాలంటే నేను ఈ శుక్రవారం నాడు నేను రాలేను, వాయిదా తేదీ మార్చండి అని చెప్పేసి అక్కడ కోర్టుకి వెళ్ళాడు. అక్కడ వాయిదా తేదీ మారగానే ఇక్కడ తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నాడు. అంతేనా? దేవుడి మీద ప్రేమ కాదండి, కోర్టుకి వెళ్ళకుండా దేవుడిని అడ్డం పెట్టుకున్నాడు అంతే. బుడ్డాగాన్ని అడిగినా చెప్తాడు, ఈ వార్త విన్న తర్వాత బుడ్డాగాన్ని అడిగినా చెప్తాడు. నీకు ఎంతసేపు తాగేయడం, తినేయడం, పడుకోవడం తప్పితే మూడో మూర్ఖ రాదు నీకు. నీకేనా బొచ్చు తెలియదు. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పాఠాలు చెప్పేస్తావు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తావు. ఇంకా వినిపిస్తాను చూడండి. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు జగన్ గారి దమ్ము ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. నిన్న కూడా ఆయన భయపడేవాడైతే అంత స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా తన మతం, మానవత్వం, తను ఏ విధంగా బైబిల్ చదువుతారు, బయటకు వచ్చినప్పుడు హిందువుల మనోభిప్రాయాన్ని గౌరవించి గుళ్లకు వచ్చి పూజలు చేస్తారు,
అలాగే మసీదులకు వెళ్లి ఎలా పూజలు చేస్తారు, అలాగే సిక్కుల్ని గౌరవించి ఎలా వాళ్ళ పూజలు చేస్తారో చెప్పడం జరిగింది. మేము అడిగింది కూడా అదే కదా. చెబుతున్నాడు బాగానే ఉంది, నేను బైబిల్ చదువుతానని చెప్తున్నాడు బాగానే ఉంది, నేను హిందూ దేవాలయాలకు వచ్చి పూజలు చేస్తాను అని చెప్తున్నాడు బాగానే ఉంది, చెప్తున్నాడు అంతే, పాటించట్లా. చెప్పడం దేనికండి? నిన్న డైరెక్ట్గా వచ్చి డిక్లరేషన్ పైన ఒక్క సంతకం పెట్టేస్తే అయిపోయేది. ఏమీ లేదండి, ఒక్క చిన్న సంతకం పడేసి చిన్న సంతకం పెట్టేసి వచ్చేస్తే ఈ పెంట ఉండదు, ఈ రచ్చ ఉండదు, ఇంత రచ్చ అవసరం లేదు, మీరు మాట్లాడే అవసరం లేదు, మేము మాట్లాడే అవసరం లేదు, ఎంత గగ్గోలు పెట్టాల్సిన అవసరమే లేదు, వాళ్ళ పూజలు చేయాల్సిన అవసరం లేదు. చిన్న సంతకం అండి, వెళ్ళాడు కరెక్టే, వెళ్ళినోడు ఒకవేళ వెళ్ళాలనుకున్నప్పుడు సంతకం పెట్టి వెళ్ళిపోతే అయిపోద్ది కదా. ఆ మాత్రానికి ఇంత రచ్చ ఎందుకు అంటున్నా? సంతకానికి వచ్చిన తిప్పలండి. ఒక సంతకానికి ఇంత రచ్చ ఎప్పుడైనా చూసారా? నిజంగా జగన్మోహన్ రెడ్డికి నమ్మకం ఉంటే ఇంత రచ్చ వద్దు, ఇంత చర్చ వద్దు, నాకు నమ్మకం ఉంది, నేను నమ్ముతున్నాను, నేను ఖచ్చితంగా వెళ్తానని చెప్పేసి వెళ్ళి ఒక్క సంతకం పెట్టేస్తే మా బోటోడు ఎప్పుడు మాట్లాడు కదా. జగన్మోహన్ రెడ్డికి హిందూ దేవాలయాలన్నా, హిందూ దేవుళ్ళన్నా, హిందూ మతం అన్నా నమ్మకం లేదని మా బోటోడు ఎవడు మాట్లాడు కదా. జగన్మోహన్ రెడ్డికి నమ్మకం ఉందరా, ఇవి వాళ్ళ దర్శనానికి వెళ్ళాడు, డిక్లరేషన్ పైన సంతకం పెట్టాడు, సో మన దీని గురించి పెద్దగా మాట్లాడకూడదు అనే బుద్ధి జ్ఞానం మాకు కూడా ఉంటాయి కదా. వెళ్ళకుండా రెచ్చగొట్టి మీరు పైకి గాలి మాటలు చెప్తే ఎలాగండి? నమ్మకం ఉంది, దమ్ము ఉంది. ఆ ప్రెస్ మీట్లో దమ్ము కనిపించిందా నీకు? అక్కడ ప్రెస్ మీట్ పెట్టి గొక్కెట్టి ఏడ్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, నీకు అందులో దమ్ము కనిపించిందా? నాకైతే ఏడుపు కనిపించింది. నాకేంటి చాలామందికి జగన్మోహన్ రెడ్డి ఏడుతున్నట్టే కనిపించింది. ప్రెస్ మీట్ మొదలుపెట్టిన కానించి ఆపేసేంతవరకు, అంటే పూర్తయ్యేంతవరకు ఏడుస్తూనే ఉన్నాడు. ఎవరికో నోటీసులు ఇస్తే నాకు ఇచ్చారని చెప్పుకున్నాడు అక్కడికి వచ్చి. పైగా దాన్ని నువ్వు కవర్ చేయడు, దమ్మున్న మొగాడు, మొనగాడు, వీరుడు, సూర్యుడు, డామ్ డకారం అని చెప్పేశాడు. అవతల ఇంకా ఏదో మాట్లాడుతున్నాగా. ఈ రోజు మీకు క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం, మీకు దేవుడు అంటే భయం భక్తి లేదు కాబట్టి ఏంటనేది మీకు అర్థం కాదు. నువ్వే చెప్పాలా? పీకల దాకా తాగేసేదని నువ్వే చెప్పాలా? శనివారం ఆదివారం వస్తే పబ్బుల్లో పీకల దాకా తాగేసి సోమవారం పొద్దున్న సన్నల దాకా పడుకొని మంగళవారం వేసే నువ్వు భయం భక్తి ఆచారాల గురించి పద్ధతుల గురించి నువ్వు చెప్పాలి జనాలకి. అది కూడా చంద్రబాబు నాయుడు గారికి నువ్వు చెప్పాలా? సిగ్గు అనిపిస్తుందా రోజా? అసలు సిగ్గు అనిపిస్తుందా? రాష్ట్రంలో ఏ మహిళ అయినా, పోనీ ఏ మహిళా నాయకురాలైనా నీలాగా ప్రవర్తించిన ఒక్క మహిళని చూపించు. అధికారంలో ఉండగా నువ్వు వాడిన భాష కానీ, నువ్వు మాట్లాడిన విధానం కానీ, నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా, వాడేదవా, వీడేదవా, వాడిగాడిదా, వీడిగాడిదా, ఇలాంటి పదాలు మనం కోకొల్లలుగా వాడేసాం, విడిగా వాడేసాం. మన నోటి దూలకి అద్దు అదుపు లేకుండా పోయింది ఆ రోజున. మన నోటి దూలకి అద్దు అదుపు లేకుండా పోయిందండి. ఇవాళ వచ్చి నువ్వు పాఠాలు చెప్తున్నావా? మేము నమ్మాలా? ఎవరికండి నువ్వు చెప్పేది? నువ్వు అనకూడదు అలాంటి పదాలు, కానీ అంతే. దయచేసి నువ్వు సాంప్రదాయాల గురించి పద్ధతుల గురించి నువ్వు మాట్లాడ, మాకు చాలా చండాలంగా ఉంటుంది. ఏ స్త్రీ అయినా ఒక మగవాడిని పట్టుకొని నీకు నన్ను రేపు చేసే దమ్ముందా అని అడుగుతారండి ఎవరన్నా? కానీ ఈవిడ అడిగింది, ఈ మహాతల్లి అడిగింది నువ్వు చేయగలవా, నీకు దమ్ముందా నన్ను రేపు చేయగలవా అని అడిగింది. నువ్వు లెక్కేసుకో. ఏ మనస్తత్వం ఉంటే ఎలాంటి వ్యక్తులైతే అంత నీచానికి దిగజారిపోయి మాట్లాడతారో, బజారు మనుషులు మాట్లాడతారు. నేను మళ్ళీ డీటెయిల్గా చెప్పదలుచుకోవాలా. అంత ఓపెన్గా ఒక మహిళ సిగ్గిడి చేసి నువ్వు నన్ను రేప్ చేసే దమ్ము ఉందా అని అడిగిందంటే దిగజారిపోయి మనిషి అయి ఉండాలి, బజారు మనిషి అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. సో అదేంటంటే కామెంట్లో మీరే చెప్పండి, నేను చెప్పను. ఆవిడ వాళ్ళు వచ్చి పాఠాలు చెప్తుంది, ఈవిడ వచ్చి ఇవాళ శుద్ధపోస మాటలు మాట్లాడుతుంది. ఎవరికైనా మీరు పాఠాలు చెప్పేది? ఎవరికి నేర్పిస్తున్నారు మీరు ఇక్కడ? అంటే మీరు చెప్తే మేము వినాలా, మేము నమ్మాలా? మీ దగ్గర మేము నేర్చుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు నీలాంటి వాళ్ళు చెప్తే వినాలా? అసలు గట్టిగా మాట్లాడితే నీకు హిందూ సాంప్రదాయాల గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచేసుకున్నావు, భయంకరంగా
దాని గురించి కూడా మాట్లాడదాం. ఇంకా కొద్దిగా ఉంది, వినిపించిన తర్వాత మాట్లాడదాం. కానీ ఒక భక్తుడికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలనుకుంటాడు, ప్రశాంతంగా భగవంతుణ్ణి పూజించాలని అనుకుంటాడు. కానీ ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీజేపీలో కొందరు, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎలా అలజడి సృష్టిస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఎక్కడ కనబడలేదే? పోనీ సాక్షిలోనే జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక, సొంత టీవీ ఎక్కడా కనబడలేదే? రోడ్డు ఎక్కినట్టు కానీ, అలజడి సృష్టించినట్టు కానీ, జగన్మోహన్ రెడ్డి వస్తే చెప్పించి కొడతామన్నట్టు కానీ, జగన్మోహన్ రెడ్డిని తిట్టినట్టు కానీ ఎక్కడ కనబడలేదే? ఎవరు మాట్లాడలేదే? జగన్మోహన్ రెడ్డి మీరు ఇలా ఏడుస్తారని తెలిసే కూటమి నాయకులందరూ ఒక సమావేశం ఏర్పరచుకొని ఆ సొట్టోడు వస్తాడో అని ముట్టుకోమాకండి, ఏవి అనమాకండి, ఊరికే ఏడుతూ ఉంటాడు. చిన్నది జరిగితేనే ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోయిందని చెప్పేసి అని మాట్లాడే వ్యక్తాడు. ఆయన ఎవడో కెలకమాకండి, ఆడు మానాడు వస్తాడు, ఆడు మానాడు పోతాడు, వదిలేయండి అని చెప్పేసి అని నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అలజడి సృష్టించారా? జగన్మోహన్ రెడ్డి పైన దాడికి ప్రయత్నించారా? మీరు ప్రయత్నించారు. అలాగా లాస్ట్లో కోడికత్తి డ్రామా గుర్తుందా నీకు? 2019 ఎన్నికల ముందు అప్పట్లో నువ్వు భయంకరంగా ఏడ్చేసావు. రోజు మామూలుగా ఏడవలా, నువ్వు కళ్ళ నీళ్ళు తెచ్చుకొని ఏడ్చేసావు. అధికారంలో 5 ఏళ్ళు ఉండి కోడిగుడి మీద ఎక్కలు పీకారు మీరు. మాట్లాడేవా మనం ఆ రోజున మనం మాట్లాడలేదు కదా. కోడికత్తి కేసు ఏమైందండి? నువ్వని అడిగావు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి మనం గతంలో ఎలా మాట్లాడాం కదా, దాని గురించి చెప్పు. నేను ఆ రోజు ఏడ్చేసాను. ఖచ్చితంగా దీనికి కారణం ఎవరైనా సరే వాళ్ళని శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేశాను. 4 బూతు మాటలు మాట్లాడేసాను నేను. ఖచ్చితంగా దీని వెనకట్లు ఎవరున్నా కానీ అలాగే కఠినమైన శిక్ష పడాలని ఏ రోజైనా నువ్వు మాట్లాడేవా? ఎన్నికల స్టంట్ అది. ఇది కూడా అలాంటిదే. జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేయడానికి ప్రయత్నించారు అనేది కూడా అంత పెద్ద డ్రామానే. ప్రభుత్వం ముందే మేల్కొని పోలీస్ యాక్ట్ 30 అనుకోండి అమల్లోకి తీసుకొచ్చారు. అంటే ఎలాంటి నిరసన కార్యక్రమాలు కానీ, ర్యాలీలు కానీ నిర్వహించకూడదని చెప్పేసి చెప్పారు. ముందస్తు సమాచారం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం మేల్కొని మంచి పని చేసింది. లేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కొన్ని వందల మంది వెళ్ళిపోయి ఏదో ఒక అలజడి సృష్టించి అవసరమైతే వైసీపీ కార్యకర్తల చేత, నాయకుల చేత జగన్మోహన్ రెడ్డి పైన మీరే దాడి చేయించుకొని కూటమి నాయకులు దాడి చేశారు అని చెప్పే ప్రయత్నం చేద్దరు. జగన్మోహన్ రెడ్డి అందుకే కదా వెళ్ళలేదు. ఒక కారణం ఇది కూడా అయి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికెక్కడ కట్టడి చేసాడు అందరినీ. ఎలాంటి అల్లర్లు జరగనివాడో, ఎలాంటి నిరసన కార్యక్రమాలు జరగనివాడో. ఒకవేళ మనం వెళ్ళినా సరే ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకుని వచ్చేయాలి. అది కాకుండా డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలి. ఇవన్నీ మనతో కాదు. గొడవ జరగనప్పుడు, డైవర్ట్ చేయలేనప్పుడు మన ఇల్లు దండగని చెప్పేసి మానేసాడు. అందుకనే మానేసింది. జగన్మోహన్ రెడ్డిని ఎవరు అడ్డుకోలేదే. జగన్మోహన్ రెడ్డిని రావద్దని చెప్పేసి ఎవరు అనలేదే. జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వలేదే. ఇక నువ్వు వచ్చేసరి చెప్తున్నావు మాకు నీ బతికిసాడు. ఏ విధంగా అలిపిరి దగ్గర మేము అటాక్ చేస్తాం, అడ్డుకుంటామని చెప్పటం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరు వచ్చినా అరెస్ట్ చేస్తామన్నట్టుగా భయభ్రాంతులకు మీరు ఎలా గురి చేశారు? అండ్ మరి ఇప్పుడు దాకా దమ్మన్న మగాడు, తోపు, తురుముకానని చెప్పుకోవచ్చు. భయభ్రాంతులకు దేనికి గురి చేశారండి? జగన్మోహన్ రెడ్డిని రావద్దల్లా మీ నాయకులు, మీ కార్యకర్తలు రావద్దన్నారు. జగన్మోహన్ రెడ్డి దేవుడి దర్శనానికి వెళ్తున్నాడు కదా, అది రాజకీయ పర్యటన కాదు కదా. జగన్మోహన్ రెడ్డి దేనికి వెళ్తున్నాడు? దేవుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాడు. వందలాది మంది మీ కార్యకర్తలు, నాయకులు దేనికండి? మందల కింద అంత మంద ఎందుకండి? సింపుల్ లాజిక్ కదా. దర్శనం చేసుకోవడానికి వెళ్ళే వ్యక్తికి వందల మంది నాయకులు, కార్యకర్తలు కూడా దేనికండి? సెక్యూరిటీ, పోలీసు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పని ఏగ కూడా వాళ్ళదు. ఆల్రెడీ ఎవరైతే అల్లర్లు సృష్టించాలనుకున్నారో, ఒకవేళ అలాంటి ఆలోచన ఎవరికైనా ఉన్నా, నిరసన కార్యక్రమాలు తెలియజేసినా, ర్యాలీలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు వారు తెలియజేశారు.
అది అందరికీ వర్తించుద్ది. తెలుగుదేశం నాయకులకైనా, బీజేపీ నాయకులకైనా, జనసేన నాయకులకైనా, వైఎస్ఆర్సీపీ నాయకులకైనా అందరికీ వర్తించుద్ది. ఎవడు రోడ్డు ఎక్కి అల్లరి చేసినా ఆడిపైన ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తారు, ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటారు. అది క్లియరు. సో ఎవరు బయటికి రారు. జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేయచ్చు. ఎందుకు వెళ్ళలేదు? అల్లర్లు జరగవో, మన పైన దాడి మనం చేయించుకునే అవకాశం లేదు, అన్ని దారులు చంద్రబాబు నాయుడు గారు మూసేశారు, మన గతంలో కోడికత్తి డ్రామా ఆడినట్టుగా ఇప్పుడు మనం ఆడలేము, సో వెళ్ళినా దండగా, పైగా వెళ్తే ఖచ్చితంగా డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలి, అదొక మైనస్ మనకి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వెళ్ళలా అక్కడికి. నువ్వు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పాఠాలు చెప్పొద్దు దయచేసా, గుర్తుపెట్టుకో బాగా. ఇంకా రోజు కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. మేము కూడా చూసాం. 2019 ముందు మేము చూసాం. పింక్ డైమండ్ నువ్వు కూడా వాగావు కదా, కుక్కలాగా మురిగేసావు కదా నువ్వు. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది, బ్రహ్మణి గారు పెట్టుకున్నారు, దోచేశారని మాట్లాడారు కదా. నువ్వు కూడా ప్రధానంగా నువ్వు కూడా ఆరోపణ చేసిన దానివే కదా. మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసిన దానివే కదా, దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారు కదా. పోయి ఆలోచి పాఠాలు చెప్తున్నావు మాకు. ఇంకా మాట్లాడదా? ఇలాంటి వాతావరణంలో దర్శనం చేసుకోలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తిరుమల ట్రిప్ ని క్యాన్సిల్ చేసి తన అభిప్రాయాల్ని ప్రెస్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది. సో ఇది అబద్ధం. నేను ఇందాక చెప్పింది నిజం. జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ వేసుకున్నాడు. తిరుపతి వెళ్ళి తన పైన తానే దాడి చేయించుకోవాలని ఒక ప్లాన్ తీసుకున్నాడు. సో అది బెడిసి కొట్టింది. కూటమి ప్రభుత్వం ముందే మేల్కొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని తగిన భద్రతలు తీసుకుంది. కాబట్టి ఈ ప్లాన్లను వర్కౌట్ అవ్వవు కాబట్టి వెళ్ళాలా. ఇది నిజం. నువ్వు సొల్లు చెప్పమాకు రోజా. సో నిజమైన భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మళ్లీ వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలరు. 5 సంవత్సరాలు తన తండ్రి మరి ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మరి పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత అదే ఆ రాష్ట్రానికి దరిద్రం, అసలు దరిద్రం అదే. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఆ శ్రీవారికి పట్టు వస్త్రాలు ఏకాగ్గాల్లాగా ఇచ్చడమే రాష్ట్రానికి పట్టిన దరిద్రం. అసలు ఎవరు అలాగా హిందూ సాంప్రదాయాల్లో లేదండి. అలాగా ఏకాగ్గాల్లాగా ఒక్కడో వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎప్పుడూ లేదు. ఒక రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుతుంది. ఇప్పుడు జరిగింది అంతే. మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, కుటుంబ సమేతంగా వెళ్ళాడు కదా ఆయన. అవునా? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, భువనేశ్వరి గారు వెళ్ళారు, నారా లోకేష్ గారు వెళ్ళారు, నారా బ్రహ్మణి గారు వెళ్ళారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒక్కడే ఎక్కగల్లోకి వెళ్ళిపోతాడని అడుగుతున్నా. పైగా నువ్వు వచ్చి పాఠాలు చెప్పాడు ఇక్కడ. నువ్వు ఎక్కువ మాట్లాడితే నిన్ను చెప్పుతో కొడతారు. బాగా గుర్తుపెట్టుకో రోజా. నీకు ఖచ్చితంగా చెప్పు దెబ్బలు తక్కువ. నీకు మళ్ళీ చెప్పవు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు. నువ్వు చాలా వచ్చేస్తున్నావు, చాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నావు. ఒకసారి తగిలిందంటే దెబ్బ అప్పుడు గులగిలగిలగిలి ఏడుతావు. మళ్ళీ ఎవరైనా ఏమనంటే ఏడ్చేస్తాం, మళ్ళీ బుక్కెట్టి మనం ఇంక అతి పేలాపన అతి ప్రస్థానం తగ్గించి మూసుకొని ఉంటే బాగుంటుంది.